ఒకానొకప్పుడు ఒక అడవిలో ఒక యోగి ఏకాంతంలో కఠోరమైన తపస్సు చేసేవాడు. అతను ఒక సన్యాసి, నవయవ్వనుడు. రోజురోజుకి తన తపస్సు తీవ్రమవుతూ వచ్చింది. అత్యధిక సమయం ధ్యానావస్థలోనే గడుపుతూ మధ్య మధ్యలో చాలా తక్కువ సమయం మాత్రమే కళ్ళు తెరిచి బాహ్య ప్రపంచంలోకి వచ్చేవాడు. స్నానపానాదులు ముగించుకుని తిరిగి ధ్యానమగ్నుడయ్యేవాడు. అదే అడవిలో ఒక ఋషి ఆశ్రమంలో ఋషిపుత్రిక ఉండేది. తను ఒకసారి తపస్సు చేస్తున్న ఈ యోగిని చూసి ఎలాగైనా సరే ఈ తపస్వికి గుప్తంగా ఎవరికంట పడకుండా సేవలందించాలని సంకల్పిస్తుంది. ఈ యోగి ఒక సన్యాసి. ఒకవేళ నేను సేవలు చేయడం చూసినట్లయితే అతని తపస్సు భంగం అవుతుంది అని భావించి గుప్తంగా ప్రతిరోజు ఆ సన్యాసికి కొంత నీరు, ఫలాలు తీసుకొచ్చి ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసి పూలతో అలంకరించేది. ఇలా కొంతకాలం సాగింది. ఒకరోజు ఆ కన్య పాత్రలో నీళ్లు పోస్తున్న అలికిడికి సన్యాసి కళ్ళు తెరిచాడు. కన్యను చూసిన తక్షణమే కళ్ళు మూసుకుని ధ్యానమగ్నుడై కూర్చున్నాడు. అనుకోకుండా జరిగిన ఈ వృత్తాంతం ఋషిపుత్రికకు ఆత్మగ్లానిగా తోస్తుంది. ఆత్మగ్లాని భావన వల్ల ఆ ఋషిపుత్రిక అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తిరిగి ఎప్పుడూ ఆ ఛాయలకి రాదు. సన్యాసి తన ధ్యానంలో నిమగ్నం. నానాటికి ఇంకా కఠోర సాధన. ఇప్పుడు ఆహారం కోసం కూడా బయటకి రాకుండా నిరాహార యోగిగా, నిర్జల యోగిగా మారిపోయాడు. అతనిపై మట్టి పుట్టలు పుట్టలుగా పెరగసాగింది. కొన్ని సంవత్సరాలకు యథాప్రకారంగా ఇంద్రసింహాసనం కదిలింది. ఇంద్రుడు ప్రత్యక్షమై నీకు ఏమి కావాలో చెప్పమంటాడు. కానీ ఆ యోగి నాకు ఏమీ అవసరం లేదు అంటాడు. కావాలంటే నా సింహాసనాన్ని ఇవ్వడానికైనా నేను రెడీ అంటాడు ఇంద్రుడు. అవసరం లేదు అంటాడు యోగి. ఇంద్రుడు ఆశ్చర్యంగా నీకు మోక్షం కావాలా, ముక్తి కావాలా, నేను ఇస్తాను అంటాడు. అవి కూడా వద్దు అంటాడు. ఇంద్రుడు ఇంకా ఆశ్చర్యానికి గురై ఏ కోరిక లేకుండా ఈ యోగి తపస్సు చేశాడు. అయినా కూడా ఏదో కోరిక తప్పకుండా ఉంటుంది. అదేంటో చెప్పమంటాడు. కొంతసేపు మౌనం వహించిన ఆ యోగి ఎక్కడా ఆ స్త్రీ, ఎక్కడా ఆ స్త్రీ అని అడుగుతాడు. మానవుని తృష్ణ, వాసనలు, కోరికలు చాలా సూక్ష్మమైనవి. ధ్యానావస్థలో అకస్మాత్తుగా కళ్ళు తెరిచి క్షణకాలం పాటు చూసినటువంటి ఆ స్త్రీ అతని మదిలో మెదులుతుంది. అందుకనే ఎప్పుడైతే శరీర వాంఛల్ని కలిగించే సినిమాలు, పోర్నోగ్రఫీ లేదా లస్ట్ఫుల్ గ్లాన్స్తో స్త్రీని చూస్తారో అప్పుడే వీర్యం తయారవుతుంది. దానర్థం డార్మెంట్ సీమన్ అంటే నిద్రావస్థలో ఉన్నటువంటి వీర్యం విస్కస్ సీమెన్గా మారుతుంది. ఎలాగైతే మంచు నుండి నీరు తయారవుతుందో డార్మెంట్ సీమెన్ నుండి విస్కస్ సీమెన్గా మారిన కారణం చేత రజోగుణం ఎక్కువవుతుంది. దాని కారణంగా మాస్టర్బేషన్ చేసుకోవాలి అనే కోరిక మరింత బలపడుతుంది. ఇఫ్ సీమెన్ ఈస్ నాట్ మేడ్ విస్కస్, మన శరీరం, ఆత్మ, బుద్ధి పూర్తి శక్తివంతంగా మారుతాయి. అయితే ఇవన్నీ ఎప్పుడు సాధ్యమవుతాయంటే
వీర్యాన్ని వృధా చేయడం మానేసినప్పుడే. అందుకనే అఖండ బ్రహ్మచర్య సాధన అంటే అందులో కామవికారం అంశమాత్రం కూడా ఉండకూడదు అని చెప్తారు. ఎందుకంటే పవిత్రత సాధించామంటే ఇక అన్నీ సాధించినట్టే. ఒకవేళ పవిత్రత లేదంటే ఇంకేమీ సాధించనట్లే లెక్క. స్వామి వివేకానంద ఒక చోట ఇలా రాశారు, నా జీవితంలో దాదాపు సగం భూమండలాన్ని చుట్టి వచ్చాను. కనీసం 20 మంది కూడా అఖండ బ్రహ్మచారులు నాకు కనబడలేదు. ఏ వ్యక్తి అయితే 12 సంవత్సరాలు అఖండ బ్రహ్మచర్య పాలన చేస్తాడో అతనిలో ఇంద్రియ శక్తి ఓజస్సుగా పరిమితి చెందుతుంది, స్మరణ శక్తి పెరుగుతుంది, మనిషి మేధావిగా మారుతాడు, వ్యక్తిత్వంలో ఒక దివ్య ఆకర్షణ ఉంటుంది. అతనిలో యోగ శక్తి ఎంతలా పెరుగుతుంది అంటే కేవలం సంకల్పంతోనే అన్ని కార్యాలు చేయగలుగుతాడు. ఇది జరగాలి అని సంకల్పం చేశారంటే చాలు, అది సంభవమవుతుంది. ఇక అతని మాటలో ఒక దివ్య ప్రవాహం, ఒక దివ్య ప్రభావం ఉంటుంది. అతను ఏవి మాట్లాడినా ఒక మహావాక్యంగా, ఒక బాణం మాదిరిగా పనిచేస్తుంది.